హాయ్ అండి, గుత్తి వంకాయ కూర తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టి మనకు కర్రీకి కావలసిన మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ధనియాలు, జీలకర్ర, లవంగాలు, గసగసాలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఎండు కొబ్బరి వీటన్నింటినీ తీసుకున్నాను. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మిక్సీలో తీసుకొని అందులో ఒక 10 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి కావలసిన వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్ పేస్ట్ని తీసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దోరగా వేయించుకుందాం. వంకాయలు దోరగా వేగిన తర్వాత తీసి వాటిని పక్కన పెట్టుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఈ వంకాయలకు బాగా పట్టే విధంగా మనం ఈ విధంగా వంకాయలన్నింటికి ఇదే విధంగా మసాలాని అద్దుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. ఇక్కడ బిర్యానీ ఆకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను కడాయిలో ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మిగిలిన మసాలా గ్రేవీని కూడా ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేద్దామండి. అందులోనే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికినిద్దాం. అంతే అండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.